ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. ఎవండి, ఆగండి, వస్తున్నా. సారీ అండి, లేట్ అయింది. నేను ఎదురొస్తానే. హాయ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరిక్కడేం చేస్తున్నారు? మా ఆయనకి ఎదురొస్తున్నాను. మా ఆయన బయటికి వెళ్తుంటే మీరెదురు రావడం ఏంటక్క? ఓ, మా ఆయన్ని మిస్ అమ్మ వాళ్ళ ఆయన అనడం వినలేకపోతున్నానే. దేవుడా, నేను ఎదురు రావడం కాదు మిస్ అమ్మ, నాకే ఆయన ఎదురొస్తున్నారు అని చెప్తున్నా. ఓ, అలా అన్నారా? నాకు ఇంకోలా అనిపించింది. మిస్ అమ్మ అక్కడ ఏం చేస్తుంది? సారుకి ఎదురు రావడానికి మిస్ అమ్మ ధైర్యం తెచ్చుకున్నట్టుంది. రాథోడ్, సార్ సార్ మిస్ అమ్మ ఎందుకు ఎదురు నిలబడింది? ఎదురు నిలబడలేదు సార్, ఎదురొస్తుంది. ఏమొస్తుంది? ఎదురొస్తుంది సార్. భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ప్రేమగా ఎదురొస్తుంది. అలాగా ఆయన ఎప్పుడూ లేంది కొత్తగా ఈ ఎదురు రావడాలేంటి? మా అక్క కూడా ఇలానే ఎదురొచ్చేదంట. ఆయన కళ్ళ ముందు తిరుగుతూనే ఉండాలంట. అప్పుడే ఆయన మనసులో స్థానం సంపాదించుకోవచ్చంట. ఇంత ఇన్స్పైర్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు మిస్ అమ్మా? ఇంకెవరు? మన రాతోడే. రాథోడ్ కడవలే, ఇంత పొద్దున్నే అంత గట్టిగా నన్ను ఎవరు తలుచుకున్నారు సార్? తలుచుకున్నట్టు లేదు, తిట్టుకున్నట్టుంది. బండి స్టార్ట్ చేస్తే వెళ్దాం. అలాగే సార్. సరే అక్క, మీరు పక్కకి వెళ్ళండి, ఆయన వస్తున్నారు. అక్క కొంచెం. బాయ్ 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 బాయ్. బాయ్. బాయ్ 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 బాయ్. అలా చేస్తే అంకుల్, బాగుంటుందండి. ఆంటీ, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసమ్మా. తెలుసా? ఎలా అంకుల్? మా ఇంట్లో అమ్మాయివి, నీ మనసులో మాట మాకు తెలియదా? ఆరు చనిపోయింది, అమర్కేమో పెళ్ళైపోయింది. ఈ ఇంట్లో ఉండటం నీకు ఇబ్బందని మాకు తెలుసు. అది కాదు అంకుల్. నువ్వేం చెప్పక మనోహరి, నీ బాధ మాకు అర్థమైంది. నీ ఇష్టం, నువ్వెప్పుడు ఇంట్లోంచి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు. అమ్మా, వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో. ఎప్పుడో వెళ్ళేదే అయితే ఇప్పుడెందుకే మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది? ఇప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటుందేమో. ఇప్పుడే వెళ్ళి మనం.
సరేనమ్మా, నువ్వింతగా వెళ్తానంటే మేమేం చేస్తాం చెప్పు, వెళ్ళిరా. ఆంటీ అంకుల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని నేను చెప్పానా? అది కాదా, అదేనేమోనని చాలా ఆనందించానమ్మా. ఆలోచించానమ్మా. సరిపోయింది, మంచిగా అయింది దీనికి. నువ్వు మాట్లాడాలనుకున్న విషయం ఏంటో చెప్పమ్మా. ఆ, ఈ ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. పార్టీలో ఫైరింగ్, అమ్ము కిడ్నాప్, నిన్న మిస్సమ్మ వాళ్ళ నాన్న హాస్పిటల్ పాలయ్యారు. మొన్నటికి మొన్న మిస్సమ్మని ఎవరో చంపబోయారు. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో ఏదైనా దోషం ఉందేమో అని అనిపిస్తుంది. నువ్వే. అవునండి, రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. దీనికి దోష పరిహారం ఏమైనా చేయిస్తే మంచిదేమోనండి. సమస్య తెలియకుండా సమాధానం కోసం ఎంత వెతికినా ఏం ప్రయోజనం ఉంటుంది నిర్మల? పూజారి గారు మాత్రం ఏ పూజ చేసి మన కష్టాలనే తీర్చగలడు? నాకెందుకో సమస్య మన ఇంట్లోనే ఉందేమో అనిపిస్తుంది అంకుల్. అబ్బా, ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావే మనం. ఆ సమస్యవి నువ్వే. ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి. మన ఇంట్లోనా? ఏంటమ్మా అది? అది మనం ఇంకా 6 అస్థికల్ని పుణ్యనదుల్లో కలపలేదు కదా. దానివల్ల వచ్చిన దోషమేమో అని అనిపిస్తుంది. నా ఆస్తి కళ అవి కలిపితే నేనిక భూలోకంలో ఉండలేను కదా. మావయ్య వద్దు, మావయ్య వద్దు. అస్థికలు కలపడానికి ఒప్పుకోకండి, అస్సలు ఒప్పుకోకండి ప్లీజ్. మనోహర్ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందండి. అస్థికలు నదిలో కలిపితే ఈ కష్టాలుండవేమో. అయ్యో అత్తయ్య, అలా మాత్రం చేయకండి ప్లీజ్. ఇక మీకు నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. మను నుంచి ఈ ఇంటిని, మిమ్మల్ని నేను కాపాడలేను అత్తయ్య, కాపాడలేను. నువ్వేమంటావు మిస్సమ్మా? ఒకసారి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత పంతులు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో మావయ్య. బాగా చెప్పావమ్మా, ఆ పని చేద్దాం. ఇంతకీ అస్థికలు ఎక్కడున్నాయి అంకుల్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.